హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలేఖాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పచ్చిమిరపకాయలతో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎప్పుడు చేసే ఎగ్ కర్రీ తిని బోర్ కొడుతుంది కదా, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది. మనం చేసే పచ్చిమిర్చితోనే టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. ఈరోజు పచ్చిమిరపకాయలని యూజ్ చేసి ఎగ్ కర్రీ చేయబోతున్నాము. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి మిరపకాయలు, ఉల్లిపాయలు, అలాగే అల్లం వెల్లుల్లి, షాజీరా, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచీలు, కొబ్బరి ముక్కలు, అలాగే కాజు పలుకుల్ని తీసుకోవాలి. ఎగ్ కర్రీ చేయడానికి ఇలా ఎగ్స్ని ఉడికించుకొని పొట్టు తీసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోవాలి. మళ్ళీ వీటికి చాకుతో మెల్లిగా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నెను తీసుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కారం పొడి వేసుకోవాలి. అలాగే మనం ఉడికించుకున్న గుడ్లను ఇలా ఆయిల్లో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఎగ్స్ని కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయల్ని, అలాగే మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి రెబ్బల్ని, జీడి పలుకులు, అలాగే కొబ్బరి ముక్కలు, మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలని కూడా వేసుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత అన్నంటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్గా వేయట్లేదు అన్నమాట, ఇందులోనే యాడ్ చేస్తున్నాం అల్లం వెల్లుల్లిని కూడా. ఉల్లిపాయల్ని కొంచెం రంగు మారేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనకు ఉల్లిపాయలు పింకిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. మనం మంటను ఆర్పేసి గ్రైండర్ జార్లోకి తీసుకుందాం. మనం వేయించుకున్న ఉల్లిపాయల్ని గ్రైండర్ గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా మనం వేయించుకున్న ఉల్లిగడ్డ మిరపకాయల్ని మొత్తం గ్రైండర్ గిన్నెలోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి. దానిలోకి మనం కొత్తిమీరని తీసుకున్నాం కదా, ఆ కొత్తిమీరని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కొంచెం నానబెట్టిన చింతపండును కూడా వేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత మనం తీసుకున్న గరం మసాలాలు వేసుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి మెల్లిమెల్లిగా. ఇలా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకోవాలి. వేసుకొని ఇవి రెండు కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, గ్రీన్ కలర్ భలే వచ్చింది కదా. మనం సాల్ట్ వేసుకోలేదు కదా, సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టుకోవాలి. ఇలా గిన్నె అంచుల వెంబడి ఆయిల్ పైకి తేయడం స్టార్ట్ అయిందనమాట. మనకు ఆ మసాలాలు వేసుకొని ఉల్లిపాయలని వేయించి గ్రైండ్ చేసుకున్నాం కదా, స్మెల్ భలే వస్తుంది అసలు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి. మనం ఈ పెరుగు వేసుకోవడం వల్ల ఎగ్ కర్రీ ఇంకింత రుచిగా వస్తుంది. పెరుగు వేసుకున్నప్పుడు లో ఫ్లేమ్లోనైనా పెట్టుకోవాలి, లేదా స్టవ్ ఆఫ్ చేసుకోనైనా పెట్టుకోవాలి. లేదంటే మనకు వేసుకున్న పెరుగు గడ్డలుగా పైకి తేలుతుందనమాట. ఇప్పుడు ఈ పెరుగుని మనం అంతా మంచిగా కలుపుకుందాం. పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు ఇందులో కొంచెం పేస్ట్ ఉంటుంది కదా, గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. మనం మొత్తం ఒకటేసారి వేయొద్దు, వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకోవాలి. నేను వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకున్నాను.
నాకు ఇంకా వాటర్ పడుతున్నాయి అనిపించింది. మిగిలిన వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. పెరుగు వేసుకొని అలాగే వాటర్ని కూడా పోసుకున్నాం కదా, పెరుగు పచ్చివాసన పోయేంత వరకు కాసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు కారం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకు సాల్ట్ సరిపోలేదు అసలుకి, అందుకే నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత మూత పెట్టుకొని వావ్, చూడండి ఆయిల్ అంతా ఇలా పైకి తేలింది అంటే మనకు గ్రేవీ మంచిగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఒకసారి గ్రేవీ అంతా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఈ గ్రేవీ అంతా మంచిగా ఉడికిపోయింది, అలాగే సాల్ట్ కూడా సరిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కసూరి మేతిని కూడా వేసుకుందాం. కసూరి మేతిని యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకుందాం. ఆ ఫ్లేవర్ మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి ఒక్కొక్కటి మెల్లిగా వేద్దాం. ఎగ్స్ వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. చూడండి, ఎగ్స్ వేసిన తర్వాత మనం గ్రేవీలో కలిసేటట్టుగా ఎగ్స్ని ఒక 2 to 3 minutes వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. చూస్తుంటే అసలు ఎంత బాగుంది కదా కర్రీ. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పచ్చికారంతో ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి కర్రీ ఇలా చేశారంటే ఇంట్లో గిన్నె ఖాళీ అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.